వైసీపీ నేత కొడాలి నానికి ధైర్యం ఉంటే గతంలో లాగా మాట్లాడాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. లోకేష్ పర్యటనపై జగన్ సహా వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వధనంతో లోకేష్ బాబు విమానాల్లో తిరిగాడని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ఆయన వ్యక్తిగత పర్యటనలకి ప్రభుత్వం డబ్బు సింగిల్ పెన్నీ కూడా వాడుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఒకటి కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆ రోజున ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా కృష్ణా జిల్లాలో నేను పెట్టా. కానీ లోకేష్ పాదయాత్రలో లోకేష్ బాబుతో నడిచినప్పుడు నేను దగ్గర నుంచి చూసా. వాళ్ళ టీంకి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఆయనే పెట్టారు. కొడాలి నానిని నువ్వు తిరగొద్దని ఆపేశారేంటి? అతనికి ఆరోగ్య సమస్య ఏదో వచ్చింది, సరే దానికి 6 నెలలు రెస్ట్ అని నిన్న ఎవరో చెప్పారు నాతో. కానీ అంతకుముందు సంవత్సరం ఏం చేశాడు? తిరిగాడు ఇక్కడ బుద్ధి తక్కువ పెద్ద మనిషిలాగా. కనీసం ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పాడు గుడివాడ ప్రజలకి. రమ్మనండి, ఎవడొద్దన్నాడు? మేము రావాలనే చూస్తున్నాం, రాకుండా ఎందుకు దాక్కుని ఉంటాం? పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు. నువ్వు వచ్చి గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులంతా హర్షిస్తాయి. కనీసం నీకు ఆ దమ్ముందా? మాట్లాడితే చంద్రబాబు నా మీద పోటీ చేయి, లోకేష్ నా మీద పోటీ చేయి. నీ మీద ఎందుకు పోటీ చేస్తారు? వాళ్ళు ఇచ్చిన బీ ఫారం తీసుకుని 2 సార్లు ఎమ్మెల్యే అయినవు. వాళ్ళు ఇచ్చిన బీ ఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి మళ్ళీ వచ్చి పుట్లు ఎడదామని వద్దాం అనుకున్నావా? కమాన్ రా, ఎదురు చూస్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తావని.